ఇంటర్వ్యూ బాగా అయింది, ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళారు. కానీ సడన్గా ఒక మెయిల్ వస్తుంది, వీ హ్యావ్ సెలెక్టెడ్ అనదర్ క్యాండిడేట్ అని. వెంటనే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, నేను ఫెయిల్ అయ్యా, నాకు ఛాన్స్ లేదు. కానీ నిజం ఏంటి అంటే ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళారు అంటే కంపెనీకి మీ ప్రొఫైల్ నచ్చింది అని అర్థం. మీరు వీక్ క్యాండిడేట్ అని కాదు. కొన్నిసార్లు కంపెనీ ఇంటర్నల్గా క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు, లేదా వేరే క్యాండిడేట్ రోల్కి ఎవరైతే బెటర్గా ఫిట్ అవుతారో అలా చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు, రిక్రూటర్కి రిప్లై ఇవ్వరు, లేదా సింపుల్గా థ్యాంక్స్ అని వదిలేస్తారు. ఇన్స్టెడ్ ఇలా రిప్లై ఇవ్వండి. ఎలా అంటే, థ్యాంక్ యూ ఫర్ ద update, I enjoyed the interview process, ప్లీజ్ కీప్ మీ ఇన్ మైండ్ ఫర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇలా రిప్లై ఇవ్వడం వల్ల కంపెనీస్లో ఏంటంటే ఎప్పుడు న్యూ ఓపెనింగ్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. రిక్రూటర్స్కి ఆల్రెడీ నచ్చిన క్యాండిడేట్స్ని మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. సో సింపుల్గా థ్యాంక్స్ అని అట్లా రిప్లై ఇవ్వకుండా మంచిగా రెస్పాండ్ అవ్వండి. కాబట్టి రిజెక్షన్ మెయిల్ని ఎండ్ లాగా చూడకండి. అది మేబీ మీ నెక్స్ట్ ఆపర్చునిటీకి స్టార్టింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు. ప్రొఫెషనల్గా మనం రెస్పాండ్ అవుతే రిలేషన్షిప్ని మెయింటైన్ చేసినట్టు అవుతుంది. ఇంకా మనకి ఫ్యూచర్లో ఛాన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి ఇంటర్వ్యూ టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్.